கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னாய் கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பார் வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுண்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லையார் தத்துவம் அன்று తగవేలోరింబవాయ్. గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పములపై పవ్వళించియుండి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవలించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాట నేనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్యామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాన కరుణించి కొంచెము అవకాశమియ్యుము తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కార్యరూప మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందు ఏమాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు. குத்து விளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மெத்தென்ற பஞ்ச சயனத்தின் மேலேறி கொத்தலர் பூங்குழல் நப்பின்னாய் கொங்கை மேல் வைத்து கிடந்த மலர் மார்பார் வாய் திறவாய் மைத்தடங்கண்ணினாய் நீயுண்மணாளனை எத்தனை போதும் துயிலெழ ஒட்டாய்காண் எத்தனை ஏலும் பிரிவாற்ற கில்லையார் தத்துவம் அன்று తగవేలోరింబవాయ్. గుత్తి దీపపు కాంతులు నలుదెసలా వెలుగులు ప్రసరించుచుండగా ఏనుగు దంతములచే చేయబడిన కోళ్ళు గల మంచము మీద అందము, చలువ, మార్దవము, పరిమళము, తెలుపులనే 5 గుణములు కలిగిన హంసతూలికా తల్పములపై పవ్వళించియుండి గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులచే అలంకరించబడిన శిరోజములు కలిగిన నీలాదేవి యొక్క స్తనములను తన విశాల వక్షస్థలముపై వైచుకొని పవలించియున్న ఓ స్వామి, నోరు తెరిచి ఒక్క మాట నేనను మాట్లాడకూడదా? లేక కాటుకచే అలంకరించబడిన విశాలమైన నేత్రములు కల ఓ నీలాదేవి, జగత్యామి అయిన శ్రీకృష్ణుని స్వల్పకాలమైనను పడక విడిచి బయటకు వచ్చుటకు అనుమతింపకున్నావు. క్షణమైనను శ్రీకృష్ణుని విశ్లేషమును సహింపజాలవే. నీవలే మేము కూడా అతనికి అనన్యార్హ శేషభూతులమే కదా. కాన కరుణించి కొంచెము అవకాశమియ్యుము తల్లి. అట్టి అవకాశము నీవిచ్చితివేని మేము చేసే ఈ అద్వితీయమైన ధనుర్మాస వ్రతము భగవత్ కార్యరూప మంగళవ్రతముగా సాంగోపాంగముగా సమాప్తి చెందును. ఇందు ఏమాత్రము సంశయము లేదు అని ఆండాళమ్మగారు నీలాకృష్ణులను వేడుకుంటున్నారు.